డబ్బులు ఉన్నాయని చెప్పి ఎడాపెడా కొనేసి ఇట్లా హైడ్రా లాంటి కావచ్చు, లేకుంటే ఏదో ఫ్రీ లాంచ్ ఆఫర్స్లో కొని చాలామంది మోసపోతూ ఉంటారు. ఒక తెలివిగల ఇన్వెస్టరు ఒక ప్రాపర్టీ కొనే ముందు వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేడం? అంటే డబ్బులు ఉన్నాయని చెప్పి కొనేయటమా, లేదు ఆ మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక 5 years తర్వాత డబుల్ త్రిబుల్ రావడానికి వాడు తెలివిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు అంటే? ఫస్ట్ ఒక ప్రాపర్టీ కొనే ముందు 1984 నుంచి స్టార్ట్ డూయింగ్ ద పేపర్ వర్క్. 1984 పహానీస్ నుంచి, కాసర్ పహానీస్ నుంచి స్టార్ట్ డూయింగ్ ద వర్క్. అక్కడి నుంచి మొదలు పెట్టండి. అది హెచ్ఎండిఏలో ఉన్న, డిటీసీపీలో ఉన్న 100 kilometers అవతలు ఉన్నా సరే ముందు ఆ ల్యాండ్ పేపర్లు మొత్తం స్క్రూటినీ చేసుకోండి. ఇప్పటి వరకు అది జరగలేదా? జరిగినప్పటికీ కూడా ఓవర్లుక్ చేస్తారు కదా. జరిగినప్పటికీ కూడా ఒక ఇన్వెస్టర్ మీరు మీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుంటే అండి, మనకు కొన్ని ఏరియాస్, ఇప్పుడు మణికొండ తీసుకుందాం, లేకపోతే మియాపూర్ తీసుకుందాం, గచ్చిబౌలి తీసుకుందాం, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం. ఈ ఏరియాస్ అన్నీ ఒక రకంగా, మణికొండ ఈజ్ లైక్ లేఅవుట్స్ వేసుకుని అక్కడ నుంచి అదొక కమ్యూనిటీగా డెవలప్ అయిన ఏరియా. వెరాజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకుంటే ఇట్స్ ఎ ప్రాపర్లీ ప్లాన్డ్ సిటీ అనమాట. సో ఎప్పుడైతే మీరు ల్యాండ్ పర్చేస్కి వెళ్తారో విలేజ్ మ్యాప్ దగ్గర నుంచి మొదలు పెట్టండి. అక్కడ ఏమేమి ఉన్నాయన్న దగ్గర నుంచి సబ్జెక్ట్ తెలుసుకోండి, ఏం కాదు. తెలుసుకుంటే మీకు రేపు పొద్దున ఫ్యూచర్లో ఓకే ఇలాంటి థ్రెట్ రావచ్చు, హైడ్రా లాంటి థ్రెట్ రావచ్చు అన్నప్పుడు మీరు ఎలాంటి సెట్ బ్యాక్ చేసుకోగలుగుతారు అనేది చూసుకోండి. ఇప్పుడు ఫామ్ ల్యాండ్స్లో కూడా మనము less than 5 guntahs కొనద్దు అనేది ఒక ఇదైతే ఉంది. కానీ చాలామంది 1 guntah 2 guntahs కూడా కొన్నవాళ్ళు ఉన్నారనమాట. సో ల్యాండ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ని, పేపర్ వర్క్ని 100% స్క్రూటినీ చేసుకోవాలి. ఈ తంబు రూల్స్ ఏవైతే ఉంటాయో వీటి ప్లేసుల్లో ఉన్న అప్రూవ్డ్ లేఅవుట్స్ జోలికైనా మీరు వెళ్ళకండి, విచ్ ఈజ్ వెరీ సేఫ్. ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా పర్లేదు, కానీ తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ ఒక రాంగ్ ప్లేస్లో పెట్టారనుకోండి, ఏమైపోతుంది? ఎవరు కాంపన్సేట్ చేయబోతారు దాన్ని? ఇప్పుడు హైడ్రా కూల్ చేసిన ప్రతి ఒక్కరికి ఏమైనా కాంపన్సేషన్ అనౌన్స్ చేసిందా? సో అలాంటప్పుడు ల్యాండ్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ని మిస్ కాకుండా లీగల్ పేపర్ వర్క్స్ అనేవి 100% చూసుకోండి. అండ్ మీ ల్యాండ్ బౌండరీస్ 100% మీరు ఐడెంటిఫై చేయగలగాలి. గవర్నమెంట్ సర్వేయర్తో 100% మీరు ఎఫ్లైన్ సర్వే చేయించుకొని మీ బౌండరీస్ కరెక్ట్గా తీసుకొని, అసలు రేపు ఒక 5-10 ఏళ్ళైనా తరాలు మారినా సరే నా ప్రాపర్టీకి ఎలాంటి విపత్తు వచ్చినా సరే సస్టైన్ అవుతుంది అని అలాంటి అనాలిసిస్ని కనుక చేయించుకోగలిగారు అనుకోండి, 100% వీఆర్ షూర్. హైడ్రా ఎందుకు ఓన్లీ కొన్ని వాటి మీదనే ఉంది, ఎందుకు అన్నిటి వాటి మీద లేదు అంటే ద ల్యాండ్ ప్రిన్సిపల్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో దోస్ ఆర్ అండర్ స్క్రూటినీ, అంతే. కాబట్టి మనం ఆలోచించాల్సింది టేక్ టైం ఫర్ లీగల్ బౌండరీస్ తీసుకోండి, ఇవన్నీ అర్థం చేసుకోండి, విలేజ్ మ్యాప్ని ఓవర్లాప్ చేయండి, మాస్టర్ ప్లాన్తో ఓవర్లాప్ చేయండి, ఇవన్నీ చేసి ప్రైస్ చూడండి. ఈరోజు ఇది ఈ ప్రైస్లో ఉంది, నెక్స్ట్ ఏ ప్రైస్లోకి వస్తుంది, దీనికి కనెక్టింగ్ రోడ్స్ ఏమున్నాయి, మెట్రో వస్తుందా రాదా, సో నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమొస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవబోతాయి, ఇవన్నీ అనాలిసిస్ చేసుకున్నారనుకోండి, సేఫర్ ద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సోషల్ మీడియా అంటే ఇప్పుడు మాది కూడా ఒక సోషల్ మీడియానే. గత 1 year నుంచి బాగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలు చూడటం, లేకుంటే ప్రాజెక్టులు వాళ్ళే ప్రమోట్ చేసుకోవటం, ఇవన్నీ చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది. ఇది చాలామంది తెలిసి తెలియని అరకొర నాలెడ్జీతో కొన్ని ప్రాజెక్టులు ప్రమోట్ చేయటం, కొంతమంది వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మాట్లాడటం, ఇవన్నీ సోషల్ మీడియాలో ఫోన్లో చూసి చాలామంది దీనికి ప్రభావం అయ్యి కాస్త మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మాట వాస్తవా కాదు? 100%. ఎందుకంటే గతంలో ఇదంతా లేదు. 100%. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్, పొలిటికల్ ఇవి ఉండేవి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. అసలు జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రపంచం మొత్తం నిమిషాల్లోనే అదంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. హైడ్రా కూల్ చేస్తుంటే హైదరాబాద్ మొత్తం కూల్ చేస్తుందని చెప్తాను. హైడ్రా ఎక్కడో చెరువు పక్కన ఇల్లు కూల్ చేస్తుంటే మొత్తం ఆ చెరువు పక్కన ఉన్న మొత్తం ఇల్లులు కూల్ చేస్తానని చెప్పి చూపిస్తాను. సో ఇది వాస్తవం ఎంతవరకు బిలీవ్ చేయాలి, చూసేవాళ్ళైనా సరే ఎంతవరకు దాన్ని స్వాగతించాలి? బేసికల్గా సోషల్ మీడియా ఒక రకంగా చాలా ఈజ్ ఆఫ్ లైఫ్ ఇచ్చేసిందండి. అంటే ఒక ప్రాజెక్ట్ చూడాలి అంటే వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్, సో మచ్ ఆఫ్ స్టఫ్. అంటే ఛానల్స్ కూడా ఆ వెంచర్స్ని ప్రమోట్ చేయడము, రకరకాల కాన్సెప్ట్స్ అనమాట, ఇంక్లూడింగ్ అన్అప్రూవ్డ్ లేఅవుట్స్ని కూడా అన్ని రకాలుగా బ్యూటిఫుల్గా వాటిని ప్రొజెక్ట్ చేయడము. వీటన్నిటి వల్ల జనాలకి ఏంటంటే వాళ్ళకి చూసేదే నమ్ముతారు ఎవరైనా సరే. సో చూసేదే నమ్ముతారు. వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో అడ్వర్టైజ్మెంట్ మీద, ఎంత ఖర్చు పెడితే అంత విజిబిలిటీ, అంతే కదండి. ఎంత ఖర్చు పెడితే వాళ్ళు అంతమంది జనాలకి రీచ్ అవుతారు, అదే వాళ్ళ టార్గెట్ ఆడియన్స్. సో దానివల్ల ఏంటంటే అబ్బో వీళ్ళు కనపడుతున్నారు, వీళ్ళు ఇంత స్పెండ్ చేస్తున్నారు, వీళ్ళకి ఇంత బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు, టీవీలలో యాడ్లు వస్తున్నాయని
ఆ రకంగా కూడా మోసపోయిన ప్రీ లాంచ్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా జనాలు చూస్తే ఏదైనా చూడండి, ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండనివ్వండి, వాళ్ళు యాడ్లు పెట్టనివ్వండి, ఎఫ్ఎంలో రానివ్వండి, యూట్యూబ్ ఛానల్లోకి రానివ్వండి, ఏదైనా చేయనివ్వండి, అది వాళ్ళ ఒక ప్లాట్ఫామ్ టు షోకేస్ దెమ్. బట్ ఏదైతే ల్యాండ్ కాన్సెప్ట్ ఉందో, ఫ్లాట్ కాన్సెప్ట్ ఉందో, కమర్షియల్ కాన్సెప్ట్ ఉందో, ఆ సబ్జెక్ట్ అయితే ఒక లాయరేగా డిఫైన్ చేయాల్సింది. సో మేక్ షూర్ దట్ యూ బిలీవ్ ఇన్ ఎ లాయర్. వాళ్ళ ప్రాపర్టీస్లో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ లీగల్ స్క్రూటినీ అంతా ఫాలో అవ్వచ్చు కదా. ఫాలో అయ్యి ఓకే అనిపిస్తేనే వెళ్ళండి. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు చరిత్ర ఉన్న కంపెనీస్ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వరు. నిజం మేడం, అవును. పెద్ద కంపెనీలు ఉన్నాయి అట్లా. మీరున్నారు 1.5 year నుంచి మాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఎక్కడ మీ ప్రాజెక్ట్ గురించి కావచ్చు, లేకపోతే సో లొకేషన్లో కొనడంతో మీరు చెప్పలేదు. యా, అంటే మన ప్రోడక్ట్ రైట్గా ఉంటే ఇప్పటికీ చెప్తున్నామండి, మౌత్ పబ్లిసిటీ ఇస్ ద బెస్ట్ పబ్లిసిటీ. మనం ఇంతకు ముందు రియల్ ఎస్టేట్ చేసేటప్పుడు మీరు బిలీవ్ చేస్తే లీఫ్లెట్లు పంచేటోళ్ళు, న్యూస్ పేపర్లలో పెట్టేటోళ్ళు, డోర్ నాకింగ్ చేసేటోళ్ళు, సైకిళ్ళ మీద వెళ్ళి ఎల్ఐసి ఏజెంట్స్ చేసేవాళ్ళు. ఆ ప్యాటర్న్ మారింది. ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ పోయింది. తర్వాత టెంట్లు వేసుకున్నారు కొన్ని రోజులు, రోడ్ల మీద కార్లు ఆపేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, సోషల్ మీడియా వచ్చింది. బట్ ఏది వచ్చినా సరే జనాలు సర్వీస్ని, నాలెడ్జ్ని, రైట్ ప్రాపర్టీ, రైట్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ కంపెనీ లేదా ఆ వ్యక్తి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఇలాంటి మోసాల నుంచి, ఇలాంటి హైడ్రా నుంచి 100% సేఫ్ అవ్వచ్చు. అంటే అడ్వర్టైజింగ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. బట్ ఆ అడ్వర్టైజ్మెంట్నే బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ₹1 కాదనుకుంటే సిటీ అంతా హోర్డింగ్స్ వేయొచ్చు, ఇంకో 2-3 కోట్లు కాదనుకుంటే బ్రాండ్ అంబాసిడర్ని పెట్టుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. 100%. మనకి ఏ సిటీలో ఏదైనా జరగనివ్వండి, హైడ్రా వచ్చిందా, ఏం వచ్చిందా, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, పీపుల్ విల్ డెఫినెట్లీ ఆస్క్. ఎందుకంటే there are very few people who do videos, who do things and నెంబర్ ఆఫ్ పీపుల్ చేస్తుండొచ్చు, కానీ ఒక అథెంటిసిటీ ఉండి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, మార్కెట్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో పీపుల్ ఎలా కాల్ చేస్తారు అంటే, హైడ్రా వచ్చింది కదా, ఇది మాకు ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తుంది, అసలు మేము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, మల్టిపుల్ కాల్స్ ఉంటాయి. అసలు ఈ గవర్నమెంట్లో అసలు ఇన్వెస్ట్మెంటే చేయకుండా ఉంటే ఏమన్నా ప్రాబ్లమా? అసలు వద్దండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, స్టాక్స్లో పెట్టమంటారా? స్టాక్స్ మీకు నాలెడ్జ్ అంటే మనం రియల్ ఎస్టేట్ సెక్టర్ కాబట్టి మనం స్టాక్స్ పెద్దగా సజెస్ట్ చేయము, వోలటైల్గా ఉంటాయి కాబట్టి. సో మీరు స్టాక్స్లో పెట్టద్దంటారా? సరే అసలు మేము ఏం చేయాలి, ఎఫ్డీ చేయమంటారా, స్ప్లిట్ చేసి ఎఫ్డీ చేయమంటారా? వాళ్ళు మమ్మల్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే, మేము ఒక ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో పీపుల్ లాగా కన్సిడర్ చేస్తారు. దే డోంట్ ఈవెన్ కన్సిడర్ యాజ్ ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కంటే కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని ఎలా డైవర్సిఫై చేయాలి అన్న దాంతో కాల్స్ వస్తూ ఉంటాయి. ఎవరైతే కొంటారో వాళ్ళే లాభపడతారండి అల్టిమేట్గా. ల్యాండ్ అమ్మినోళ్ళు, ల్యాండ్ కొన్నోళ్ళే లాభపడతారు. కాబట్టి ఈ మధ్యలో కంపెనీస్ అనేవి ఏంటంటే వాళ్ళు నో ప్రోడక్ట్ ఎగ్జిక్యూషన్లో తప్పులు జరుగుతున్నాయి. ప్రోడక్ట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ₹10 దాన్ని ₹20 అమ్మే ప్రయత్నం చేస్తారు, ప్రీ లాంచెస్లో అమ్మేస్తారు, బిఫోర్ ద పర్మిషన్స్ అమ్మేస్తారు. సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీటన్నిటిని స్క్రూటినీ చేసుకొని ఒక రైట్ ప్రోడక్ట్ డెలివరీ అవ్వడానికే ప్రాబ్లం. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆటో ఫైలైట్ నుంచి మళ్ళీ ఫైలైట్ చేతిలోకి వెళ్ళింది, మళ్ళీ అలాంటి రోజులు ఇన్ని రోజులు పడుతుంది రావడానికి. వీ హ్యావ్ టు సీ అండి. ఇప్పుడైతే యాక్చువల్గా చెప్పాలంటే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఒక మంచి ప్యాటర్న్ ఉంటుంది మనకి, ఇయర్ ఎండ్ ప్యాటర్న్ అనేది. ఇప్పుడు మనం చూడాలి. లైక్ ఇప్పుడు ఏంటంటే పీపుల్ కాన్షియస్ లేదండి, ఇప్పటి వరకు అయితే మనకు కరెంట్లీ మనకి ఇప్పుడున్న కరెంట్ పొజిషన్ ఏంటంటే 100% దిస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు మేక్ సమ్ మార్క్ ఇన్ డెవలపింగ్ ద సిటీ ఇన్ వాట్ ఎవర్ ద వేస్. లైక్ ఏంటంటే వాళ్ళు హారిజాంటల్ గ్రోత్ని, అంటే వర్టికల్ గ్రోత్ని కాకుండా హారిజాంటల్ గ్రోత్ని ముందుకు తీసుకెళ్ళాలి.